కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాల అలా చేయడానికి వీల్లేదు. కోర్టు తీర్పులను పార్లమెంట్ పక్కన పెట్టలేదు. ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి. చట్టాల్లో కీలక నిబంధనలు కొట్టివేస్తూ తీర్పు. గతంలోనూ కేంద్రంపై జస్టిస్ గవాయ్ ఫైర్ అంట. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం 2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ట్రైబ్యునల్ సభ్యులు, ప్రిసైడింగ్ అధికారుల నియామకాలు, పదవీ కాలం, సర్వీసు షరతులకు సంబంధించి ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ధర్మాసనం రద్దు చేసింది. అవన్నీ పాతవేనని, చిన్న చిన్న మార్పులతో కేంద్రం వాటిని మళ్ళీ ప్రవేశపెట్టిందని పేర్కొంది. చట్టంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా కోర్టు తీర్పులను పార్లమెంట్ పక్కన పెట్టడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై నేడు సుప్రీంకోర్టు స్పష్టత. చట్టసభలో ఆమోదించిన బిల్లును ఆమోదం కోసం 3 నెలలు గడువు విధిస్తూ మేలో సుప్రీంకోర్టు తీర్పు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి గడువు పెట్టడంపై భిన్న అభిప్రాయాలు. ఆర్టికల్ 143 కింద తిరిగి సుప్రీంనే అభిప్రాయం కోరిన రాష్ట్రపతి ముర్ము తీర్పు వ్యతిరేకిస్తూ కేంద్రం సమర్థిస్తూ పలు రాష్ట్రాల వాదనలు. తీర్పుపై సర్వత్రా ఆసక్తి. గ్రూప్ 2 తీర్పుపై అప్పీల్కు టీజీపీఎస్సీ. ఫలితాల రద్దుపై కమిషన్ అత్యవసర సమావేశం. వైట్నర్ వాడిన అభ్యర్థుల వివరాలు సేకరించి